ప్రియ దైవజనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ స్వార్థానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో స్వార్థను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, స్వార్థ ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరములను ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. జ్ఞాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగింపరావా. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగింపరావా. యేసయ్యా, 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 నా ఇంటి దీపం వెలిగించరావా. నా జ్ఞాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగించరావా. మనసుకు శక్తిని దయచేయు, నాలోని విశ్వాసము కోల్పోకుండా. మనసుకు శక్తిని దయచేయు, నాలోని విశ్వాసము కోల్పోకుండా. హృదయలోని
బలపరచు, హృదయలోని ఆశను దృఢపరచు. నీ కోసమే జీవింప, నీ కోసమే జీవింప. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంట దీపం వెలిగింపరావా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బోధల మరియ జోజీ మరియు బోధల లూర్దిరత్నం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, బోధల మనీషకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం డోన్ విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణదాతలు ఈర్నపాటి ఎలిజబెత్, డాటర్ ఆఫ్ బెర్నార్డ్ చిన్నప్ప. దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, ప్రభు సన్నిధి చేరినంత వరకు ఆయన హస్తము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. చరిత మరియు అలోక్ దంపతుల 6వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఆర్యన్కు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి శ్రీదేవి, రాజగోపాల్ రెడ్డి, చరిత, అలోక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం బనగానపల్లె విచారణ, గంటల ప్రకాష్, నిర్మల, సుప్రియ, బాలు ప్రతాప్, వెన్నెల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సునీత, నరసింహ దంపతులకు సంతాన భాగ్యం దయచేయమని మదర్ జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ, పామిశెట్టి లూర్దు జోజీ, ఇన్నాశమ్మ దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వర్షికి దేవుని చిత్తంలో వివాహం జరగాలని మరియు సందీప్, దివ్యల తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. సిస్టర్ పి మేరీ శ్రీలత గారి మొదటి మాట పట్టు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నిన్నటి దినమున నిరీక్షణ కాలాన్ని ప్రారంభించాం. ఈ నిరీక్షణ కాలము మనకందరికి కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం. ఈ కాలంలో మనము ఆ ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనము అందరము కూడా సంసిద్ధమవుతాం. అలాగే ఆ ప్రభు యొక్క మొదటి రాకడను కూడా మనం ఈరోజు ఈ యొక్క సమయంలో స్మరించుకుంటూ ఆ ప్రభు యొక్క దీవెనలన్నింటినీ కూడా మనము కోరుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిని మనం ఈరోజు ప్రత్యేకంగా జ్ఞానమ్మ గారి వర్ధంతి సందర్భంగా, అనగా 150 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా ఈ దివ్య పూజాబలిని సమర్పించుకుంటున్నాం. కావున ఈరోజు మనము జ్ఞానమ్మ గారి కేవలము వారి యొక్క ఆశీర్వాదముల కొరకే కాదు, మరి వారు
పునీతుల యొక్క పట్టాన్ని కూడా త్వరలో స్వీకరించాలని మనమందరం కోరుకుంటూ ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటున్నాం. అలాగే ఈనాటి సువిశేషంలో మనకు ప్రభు 2 విషయాలను తెలియజేస్తున్నారు. ఒకటి విశ్వాసమును గురించి, రెండవది జాలి, కరుణ, ప్రేమ గురించి. ఈ 2 కూడా మన తాటిపత్రి జ్ఞానమ్మ గారికి వర్తించేటువంటి లక్షణాలు. కాబట్టి ఈరోజు ఈ దివ్య పూజాబలి సమర్పించుకున్నటువంటి మనమందరం కూడా నిండుగా పాల్గొంటూ వారి యొక్క లక్షణాలు మనకందరికి కూడా ప్రసాదించమని, ముఖ్యంగా నిండు విశ్వాసము, ప్రేమ, కరుణ అనేటువంటి ఈ లక్షణాలు మనకందరికీ ప్రసాదించమని ఈ దివ్య పూజాబలిలో మనం నిండుగా వేడుకొందాము. ఈ దివ్య పూజాబలిని మనము యోగ్యరీతిగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ కుమారుడైన క్రీస్తు వచ్చి మా హృదయ ద్వారములను తట్టుచున్నప్పుడు మేము అప్రమత్తముగా ఉండునట్లు ప్రార్థనలయందును స్తుతిగానములయందును సమయం గడుపుచు శ్రద్ధాసక్తులతో అతని రాకడకై వేచి ఉండునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అప్పుడు రక్షింపబడిన వారి సంతోషమునకు అవధులు ఉండవు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆ రోజున ప్రభువు కొమ్మ సొబగుగా గొప్పదిగా ఉండును. నేల నుండి మొలచిన పైరు ఇజ్రాయేలు శేషజనమునకు గర్వకారణముగా అలంకారముగా ఉండును. సియోనున శేషించుచున్నవారు, యెరూషలేమున మిగిలి ఉన్నవారు ప్రభు యెరూషలేమున జీవముకై మిగిల్చియుంచిన వారు పరిశుద్ధులని పిలువబడుదురు. ప్రభు తీర్పు తీర్చు ఆత్మచే, దహించు ఆత్మచే ప్రజలకు తీర్పు తీర్చి వారిని శుద్ధి చేయును. ఆయన సియోను కుమార్తెల మాలిన్యమును కడిగివేయును. సియోనున చిందించిన నెత్తుటికి ప్రాయశ్చిత్తము చేయును. ఆయన సియోను కొండ మీద, దానిపైని ప్రోగైన జనము మీద పగలు మబ్బును పొగను క్రమించును. రేయి కాంతివంతమైన జ్యోతిని వెలిగించును. ప్రభు తేజస్సు నగరమంతటిని వెన్నెల పందిరవలే కప్పును. ఆయన తేజస్సు గుడారముపై పగలు జనులను ఎండ పొడ నుండి కాపాడును. జనులు తలదాచుకొను తావుగా ఉండును. వాన గాలి వచ్చినప్పుడు ఆశ్రయముగా ఉండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని, మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. జనులు పలుకగా నేను ఆనందము చెందితిని.
మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగు పెట్టినవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏకనగరముగా నిర్మించిరి. యెరూషలేము తెగలు, ప్రభు తెగలు ఇచ్చటికి ఎక్కివచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. ఇచ్చట న్యాయ సింహాసనములు, దావీదు వంశజుల న్యాయ సింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమునకు శుభము కలుగునట్లు ప్రార్థింపుడు. నిన్ను అభిమానముతో చూచువారు వర్ధిల్లుదురుగాక. నీ ప్రాకారములలో శాంతి నెలకొనుగాక. నీ ప్రాసాదములు సురక్షితముగా ఉండునుగాక. అందరూ మనము ప్రభు మందిరముకు వెళ్ళుదమని మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. నా మిత్రులు బంధువుల కొరకు నేను యెరూషలేముతో నీకు శాంతి కలుగునుగాక అని పలుకుదును. మన ప్రభువైన దేవుని మందిరమును నేను నీకు అభ్యుదయము కలగవలని ప్రార్థింతును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. నేను ఆనందము చెందితిని. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. దేవా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేసేదేవేని మేము రక్షణము బడేదుము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. ఆ కాలములో యేసు కపర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయన్ను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతంతో విపరీతమైన బాధపడుచు మంచం పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వాణ్ణి స్వస్థతపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము గలవాడను. నా ఆధీనమందున్న ఏ సైనికుడినైనా నేను రమ్ము అన్నా వచ్చును, పొమ్ము అన్నా పోవును. నా సేవకుడు నేను చేయుము అన్న దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజల్లో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దివ్య పూజాబలిలో పాల్గొన్నప్పుడు అందులో మనం ఒక వాక్యాన్ని ప్రతి దివ్య పూజాబలిలో ఉచ్చరిస్తూ ఉంటాం. ప్రభు, నేను మిమ్మల్ని పొందటానికి అర్హుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును అని మనమందరం కూడా చెప్తూ ఉంటాం. దీన్నే ప్రభు, మీరు నా ఇంటిలోనికి ప్రవేశించుటకు నేను అర్హుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును అని ప్రభువును మనము ఆ విధంగా అర్థిస్తూ ఉంటాం దివ్య పూజాబలిలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్కును అన్యులైనటువంటి శతాధిపతి ఉపయోగించినటువంటి వాక్కులు. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఒక నాయకుడు. ఈ శతాధిపతి రోమియోలకు చెందినటువంటి వాడు, రోమా ప్రజలకు చెందినటువంటి సైనికుడు. ఆ సైనికుడు ఇజ్రాయేలీ ప్రజలకు కానీ లేక యూదులకు కానీ చెందినటువంటి వాడు కాడు. అయినను కూడా ఈ వ్యక్తికి యేసు ప్రభు పైన అపార నమ్మకము, విశ్వాసము అనేది ఉంది. ఈనాటి సువిశేషం ప్రారంభంలోనే యేసు ప్రభు కపెర్నహూములో ఉన్నప్పుడు శతాధిపతి మరి తన సేవకుని కొరకు, పక్షవాతంతో బాధపడుతూ ఉన్నటువంటి తన సేవకుని కొరకు యేసు ప్రభును సమీపిస్తూ ఉన్నాడు, అర్థిస్తూ ఉన్నాడు. ఈ శతాధిపతి మంచి మనసు కలిగినటువంటి వాడు. ఇక లూకాసు వార్తలో ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ శతాధిపతి యొక్క అభ్యర్థనను తెలియచేయటానికి యూదులే స్వయంగా యేసు ప్రభువు దగ్గరికి వస్తారు. శతాధిపతి యొక్క గొప్పతనాన్ని గురించి యేసు ప్రభువుకు తెలియజేస్తారు. ఆయన మనకు గుడ్లను కట్టించినటువంటి వాడు కాబట్టి ఆయన అభ్యర్థన మన్నించదగినటువంటిది, ఆయన యోగ్యమైనటువంటి వాడు అని అక్కడ మనం వింటాం. ఈయనకు అపారమైనటువంటి ప్రేమ కూడా ఆయనలో ఉంది. కేవలము యూదుల ఎడల మాత్రమే కాదు, వారికి దేవాలయములు కట్టించడమే కాదు, సేవకుల ఎడల కూడా ఒక గొప్ప మనస్సును కలిగినటువంటి వాడు. ఆయనలో జాలి, ప్రేమ, దయ అనేటువంటి లక్షణాలు ఉన్నాయి. అవి పరిపూర్ణంగా ఉన్నట్టు మనం చూస్తాం. మరి ఈ సైనికుల్లో ఎవరో ఒకరు గాయపడినప్పుడు కానీ, రోగంతో ఉన్నప్పుడు కానీ వారిని అక్కడే వదిలిపెట్టడం కానీ, వారిని చంపడం కానీ జరుగుతుంది. ఎందుకంటే వారు ఆ సైనికులకు భారంగా మారతారు. కానీ ఈయన ఆ విధంగా చేయకుండా తన పని వారిని మరి మంచిగా చూసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తి. మనము ఇదే తాడిపత్రి జ్ఞానమ్మలో కూడా చూస్తాం. ఆమె కూడా ప్రజల ఎడల ఆప్యాయత, ప్రేమ, దయ, కరుణ, జాలి అనేటువంటి లక్షణాలు కలిగినటువంటిది. 1875 ఆ సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులను మనము గమనిస్తే, ఆ రోజుల్లో అక్కడ ఆడపిల్లలకు చదువులు లేవు, బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి, స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కొనేటువంటి వారు, విధవరాండ్రు చాలా కష్టపడేటువంటి వారు, సమాజంలో వారిని చిన్న చూపు చూసేటువంటి వారు. అటువంటి సమయంలో విధవరాలైనటువంటి ఈమె కూడా వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ
ఇతరుల యొక్క సమస్యలను కూడా గమనిస్తూ మరి వీరి యొక్క సమస్య ఏమిటి, అజ్ఞానము అనేటువంటి సమస్యను వారు గుర్తించారు. వీరికి చదువు లేకపోవడమే వీరి యొక్క ప్రధానమైనటువంటి సమస్యని గమనించి వారు మరి వారి యొక్క శ్రేయస్సు కొరకు వీరు పాఠశాలను స్థాపిస్తారు. ఈ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శతాధిపతికి ఏ విధమైనటువంటి ప్రేమ ఉన్నదో తన సేవకులపై, తాటిపత్రి జ్ఞానమ్మ గారికి కూడా అంతటి ప్రేమ ఆనాటి సమస్యల్లో ఉన్నటువంటి స్త్రీలపైన కూడా ఉందని మనం గ్రహించాలి. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, ఈయన యొక్క విశ్వాసం చాలా గొప్పది అని మనం తెలుసుకోవాలి. శతాధిపతి రోమియులకు చెందినటువంటి వారు. వారికి ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా యూదుల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు వారికి సరిగా తెలియవు. వారి యొక్క ఆచార సాంప్రదాయాలు కూడా సరిగా తెలియవు. కానీ ఆయనకు యేసు ప్రభువు గురించి విన్న తర్వాత ఆయనలో ఒక రకమైనటువంటి విశ్వాసం ఆయనలో మొలిచింది. కాబట్టి యేసు ప్రభు అయితేనే నా సేవకుని యొక్క ఈ రోగాన్ని నయం చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం ఆయనలో ఉండింది. ఆయన యూదేతరుడు, మరి యూదుల యొక్క చట్టం తెలిసినటువంటి వాడు కూడా కాదు, వారి ఆచార సాంప్రదాయాలు కూడా తెలిసినటువంటి వారు కాదు. అయినను కూడా ఆయనకు యేసు ప్రభునందు అపారమైనటువంటి నమ్మకము, విశ్వాసము అనేది ఉంది. అందుకే ఆయన యేసు ప్రభు దగ్గరికి ఆయనే స్వయంగా వస్తారు. వాస్తవంగా ఆయన స్వయంగా రావాల్సినటువంటి అవసరం లేదు. సేవకులను పంపించవచ్చు, ఆ రోగిని సేవకులతో అక్కడికి తీసుకొని రావచ్చు. కానీ ఆయన స్వయంగా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. మొట్టమొదటిగా ఆయన్ను చూడడానికి, రెండవది ఆయన మాటలు వినడానికి, మరి మూడవదిగా తన యొక్క విన్నపాన్ని విన్నవించడానికి ఆయన స్వయంగా అక్కడికి వస్తున్నారు. ఆయనకు అంత గొప్ప విశ్వాసం ఉంది. మరి యేసు ప్రభు ఆయన మాటకు స్పందించి నేను మీ ఇంటికి వస్తానన్నప్పుడు ఆయన, నేను మిమ్మల్ని మా ఇంటికి రప్పించటమా, మేము అయోగ్యుడను, నేను అయోగ్యుడను, మీరు నా ఇంటికి రావడం అనేది అది అసంభవం, ఎందువలనంటే మేమంతా పాపులం అని ఆయన తన అయోగ్యతను వెల్లడించినప్పుడు యేసు ప్రభువు మరి ఆయన యొక్క విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు. ఇజ్రాయేలీ ప్రజల్లో సైతము ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదు, ఇజ్రాయేలీ ప్రజల్లో నాకు ఈ విశ్వాసం కనపడలేదని ఆయన్ను మెచ్చుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తాటిపత్రి జ్ఞానమ్మ గారు కూడా అంతటి గొప్ప విశ్వాసము, నమ్మికము యేసు ప్రభునందు కలిగినటువంటిది. అందుకే ఆమె తమకున్నటువంటి ఆస్తినంతా కూడా అమ్మివేసి మరి కీలచేరి అనేటువంటి సుదూర గ్రామానికి వెళ్ళి అక్కడ తన జీవితాన్ని ప్రారంభిస్తోంది. దేవుని మీద అపారమైనటువంటి నమ్మకం ఉన్నది కాబట్టి ఆమె చదువు లేకపోయినా కూడా ఇతరులు చదువుకోవాలనేటువంటి ఆశతో ఆమె పాఠశాలను అక్కడ స్థాపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. భవిష్యత్తులో వారు స్థాపించిన పని కొనసాగుతుందో లేదో కూడా తెలియదు. కానీ దేవుని మీద నమ్మకంతో ఆమె ఆ పని సాగిస్తుంది. అటువంటి గొప్ప విశ్వాసం. విశ్వాసం అంటే చూడండి కూడా నమ్మటం. అది అన్నిటికంటే మించినటువంటి ఒక గొప్ప వరం. ఆమె తమ జీవితంలో చూడలేదు, కానీ దేవుడు దీన్ని కొనసాగిస్తారు, దేవుడు దీన్ని నా ద్వారా స్థాపిస్తున్నారు, కాబట్టి ఇది చిరకాలం కూడా ఉంటుంది అని ఆమెకు నిండు నమ్మకము ప్రభువునందు ఉన్నది. అందుకే ఆమె ఆ చిన్న పని ఆ రోజుల్లో ప్రారంభించింది. చదువు లేకపోయినా కూడా స్కూల్ను ప్రారంభించింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను, బాలికల యొక్క పరిస్థితులను గమనించి వారి కొరకు ఆమె పాటుపడింది.
ఇది ఆమె యొక్క గొప్ప విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఈ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసమే మనం తాటిపత్రి జ్ఞానమ్మ గారిలో మనం నిండుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తాటిపత్రి జ్ఞానమ్మ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిలో పునీతుల లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. విశ్వాసం అనేది కనిపిస్తుంది. అలాగే ప్రేమ, సోదర ప్రేమ అనేది వారిలో నిండుగా కనిపిస్తుంది. పరిస్థితులను చూసేటువంటి మరి మంచి మనసు ఆమెలో కనిపిస్తుంది. కాబట్టి ఆమెకు పునీతుల యొక్క లక్షణాలు ఉన్నాయని మనం భావిస్తాం. ఈరోజు ఈ దివ్య పూజాబలిలో మనం ముఖ్యంగా అన్నమ్మ గారి సభ సంస్థాపకురాలి యొక్క వర్ధంతి సందర్భంగా, వారు మరణించి 150 సంవత్సరాలు జరిగినటువంటి సందర్భంగా మరి ఈ దివ్య పూజాబలిని ఈ సంవత్సరం అంతా కూడా అర్పిస్తున్నాం. కాబట్టి దేవుడు వారి యొక్క ప్రార్థనలు స్వీకరించి, అలాగే వారు స్థాపించినటువంటి ఈ సభను దీవించి ఆశీర్వదించి, వారందరూ కూడా ఆమె యొక్క పవిత్రమైనటువంటి మార్గంలో ఈ 2 లక్షణాలు నిండుగా కలిగి ఉండాలని మనం ప్రార్థించుకుందాం. వారిలో విశ్వాసము, నమ్మిక, మరి అలాగే జాలి, కరుణ, ప్రేమ అనేటువంటివి వారిలో నిండుగా ఉండాలని ఈరోజు మనం వారి కొరకు ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లా 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 లా. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీరు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరించుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రను చేయునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు ప్రథమ ఆగమమున దీన నర రూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతంతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచు మీ కుమార్ని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతోనూ, ఆమె భర్తయు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువును, అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచర్చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తు నందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండాన్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి యేసు ప్రభు. వారి విందుకు వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలి కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమును కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడును,
కాని దేవుని బిడ్డలు ఏ కొరత లేక జీవింతురు. సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడును, కాని దేవుని బిడ్డలు ఏ కొరత లేక జీవింతురు. చవి చూచి చూడు ప్రభువెంత మంచివారు, చవి చూచి చూడు ప్రభువెంత మంచివారు. తను నమ్మిన వారిని విడువడు, వట్టి చేతులతో నిన్ను పంపడు, వట్టి చేతులతో నిన్ను పంపడు. సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడును, కాని దేవుని బిడ్డలు ఏ కొరత లేక జీవింతురు. ఎడారిలో మన్నాను కురిపించినారు, ఆకలితో బిడ్డలు అలమాడినప్పుడు. ఎడారిలో మన్నాను కురిపించినారు, ఆకలితో బిడ్డలు అలమాడినప్పుడు. చవి చూచి చూడు ప్రభువెంత మంచివాడు, చవి చూచి చూడు ప్రభువెంత మంచివాడు. తన దరి చేరు వారికి ఆశ్రయించును, జీవజలముతో వారి దాహం తీర్చును, జీవజలముతో వారి దాహం తీర్చును. సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడును, కాని దేవుని బిడ్డలు ఏ కొరత లేక జీవింతురు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కాడ్పడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయం లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మెడబాయినట్లు చేయకండి, దుష్టశక్తుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకంగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుచుకున్నట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండెనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జనని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. ఓ జనని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. పరులలో ప్రభుని వీక్షించి వారి సేవలో నీవు తరించితివి. వందనముల్ శతములమ్మా నడిచెదం పదములో. వందనముల్ శతములమ్మా నడిచెదం పదములో. ఆ ఆ మానవ సేవను మరువము, ప్రాణము కన్నా పదిలము. మానవ సేవను మరువము, ప్రాణము కన్నా పదిలము. సన్నిధిన్ కూడి సంతసం పాడి అనుదినం పొగడెదము. సన్నిధిన్ కూడి సంతసం పాడి అనుదినం పొగడెదము. ఓ జనని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. ఓ జనని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. పరులలో ప్రభుని వీక్షించి వారి సేవలో నీవు తరించితివి. వందనముల్ శతములమ్మా నడిచెదం పదములో. వందనముల్ శతములమ్మా నడిచెదం